ఈరోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిన్వో ఇంకా జిన్హో ఒక డంజన్ లో ఉంటారు. జిన్హో ఫస్ట్ టైం షాడో ఆర్మీని చూస్తున్నాడు కాబట్టి తను చాలా షాక్ లో ఉంటాడు. షాడో ఆర్మీ మాస్టర్స్ ని చంపేసి ఎసెన్స్ స్టోన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఒక డంజన్ ని చూస్తాం. ఆ డంజన్ లో ఉన్న ఒక పర్సన్ రేడ్ కి వచ్చిన హంటర్స్ ని అన్కాన్షియస్ చేసేస్తాడు. మిగిలి ఉన్న ఒక హంటర్ అతన్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఈ పర్సన్ కొరియన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అమెరికన్ హంటర్ కి కొరియన్ రాక ఈ పర్సన్ ఏం చెప్తున్నాడో తనకు అర్థం కాదు. ఈ పర్సన్ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తూ తను ఒక హ్యూమన్ అని, తన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడని హంటర్ తో చెప్తాడు. ఆ తర్వాత అమెరికన్ హంటర్ అసోసియేషన్ ఈ పర్సన్ ని అరెస్ట్ చేసి లాకప్ లో పెడతారు. తిను ఒక డంజన్ నుంచి వచ్చాడు కాబట్టి తిను ఒక మాస్టర్ అని హంటర్ అసోసియేషన్ అనుకుంటూ ఉంటుంది. ఈ పర్సన్ తన గురించి హంటర్ అసోసియేషన్ కి డీటెయిల్స్ ఇస్తాడు. తన పేరు సోంగ్ ఇల్వాన్. తిను ఒక సౌత్ కొరియన్ హంటర్ అన్నమాట. 10 years ముందు తను ఒక డంజన్ రేట్ కి వెళ్లి ఆ డంజన్ లోనే ఇరుక్కుపోయాడు. 10 years తర్వాత ప్రెసెంట్ టైం లో తను కళ్ళు తెరవగానే తను ఒక అమెరికన్ డంజన్ లో ఉన్నాడు. యుఎస్ హంటర్ అసోసియేషన్ కి కొరియన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి ట్రాన్స్లేషన్ కోసం వీళ్ళు దోంగ్సుని పిలిపిస్తారు. దోంగ్సు సౌత్ కొరియా నుంచి యుఎస్ కి రిటర్న్ వస్తూ ఉంటాడు. జిన్హో రిక్వెస్ట్ చేసినట్టు జిన్హోతో పాటు 19 రైడ్స్ కంప్లీట్ చేసేసాడు కాబట్టి జిన్హోకి ట్రీట్ ఇస్తాడు. జిన్హో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని జిన్హో అడుగుతాడు. జిన్హో రిప్లై ఇస్తూ తనకి గిల్డ్ మాస్టర్ లైసెన్స్ రావడానికి తన హంటర్ అసోసియేషన్ లో ఒక రిటర్న్ ఎగ్జామ్ రాయాలని, ఆ తర్వాత తను తన ఫాదర్ నుండి పర్మిషన్ తీసుకోవాలని జిన్హో చెప్తాడు. జిన్హో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని జిన్హో అడుగుతాడు. జిన్హో రిప్లై ఇస్తూ తను కొద్ది రోజుల వరకు కాంటాక్ట్ లో ఉండడని జిన్హో చెప్తాడు. ఇది విని జిన్హో తన్ని అవాయిడ్ చేస్తున్నాడేమోనని జిన్హో అనుకుంటాడు. ఇంకా తను బాధపడుతూ జిన్హోకి తన వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పామని జిన్హో చెప్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ తనకి ఒక 10 years ఓల్డ్ బ్రదర్ ఉన్నాడని, తన బ్రదర్ కి తినంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడూ టైం స్పెండ్ చేయలేదని, కానీ ఇంకోవైపు జిన్హో తన లైఫ్ ని సేవ్ చేసి తన రిక్వెస్ట్ ని కూడా కంప్లీట్ చేశాడని, అందుకే జిన్హో తన బ్రదర్ అయితే బాగుండేదని జిన్హో చెప్తాడు. ఇది విని జిన్హోతో ఈ రోజు నుంచి నువ్వు నా యంగర్ బ్రదర్ అని జిన్హో చెప్తాడు. ఇది విని జిన్హో ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత జిన్హో డిమన్ క్యాసల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. తను 1 week ట్రిప్ కి వెళ్తున్నాడని జిన్హాతో చెప్తాడు. ఇంకా జిన్హో డిమన్ క్యాసల్ లో ఎంటర్ అవుతాడు. సెర్బెరస్ తో ఫైట్ చేసినప్పుడు తన లెవెల్ 20 ఉండేదని, కానీ ఇప్పుడు తన లెవెల్ 80+ ఉంది కాబట్టి తను ఈసారి మాన్స్టర్స్ ని ఈజీగా ఓడించొచ్చని జిన్హో చెప్తాడు. క్యాసల్ లో ఎంటర్ అయిన తర్వాత జిన్హోకి ఒక క్వెస్ట్ వస్తుంది. ఈ క్యాసల్ లో ఉన్న డీమన్స్ ని చంపి వాళ్ళ సోల్స్ ని కలెక్ట్ చేయాలి. టోటల్ 10,000 సోల్స్ కలెక్ట్ చేస్తే క్వెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ డీమన్ క్యాసల్ లో టోటల్ 100 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటుంది. ఈసారి తను ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ పోషన్ కోసం ఖచ్చితంగా ఐటమ్స్ ని కలెక్ట్ చేస్తాడని జిన్హో డిసైడ్ అవుతాడు. లోవర్ ఫ్లోర్ డీమన్స్ చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి జిన్హో ఫస్ట్ ఫ్లోర్ ఈజీగా కంప్లీట్ చేసేస్తాడు. కానీ తను ఈ డీమన్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదరదు. ఇంకా ఈచ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంట్రీ పర్మిట్ దొరుకుతుంది. ఈ ఎంట్రీ పర్మిట్ ఉంటేనే నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళగలం. ఈ ఎంట్రీ పర్మిట్ ఏదో ఒక ర్యాండమ్ మాస్టర్ దగ్గర దొరుకుతుంది. జిన్హోకి ఎంట్రీ పర్మిట్ దొరికిన తర్వాత రిమైనింగ్ మాస్టర్స్ ని చంపకుండా తను నెక్స్ట్ ఫ్లోర్స్ కి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఆ ఫ్లోర్ లో ఒక మ్యాజిక్ సర్కిల్ క్రియేట్ అవుతుంది. డంజన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి జిన్హో ఐస్ బేర్ లీడర్ ని సమన్ చేసి జిన్హో తన మీద కూర్చుంటాడు. ఇంకా ఐస్ బేర్ లీడర్ తన ముందు వచ్చిన మాస్టర్స్ ని చెప్పుకుంటూ మ్యాజిక్ సర్కిల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా జిన్హో ఈ ఐస్ బేర్ లీడర్ కి ట్యాంక్ అని పేరు పెడతాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ఎస్ ర్యాంక్ హంటర్ చాహెన్ ని చూస్తాం. చాహెన్ జోంగిన్ ఇంకా తన మధ్య జరిగిన కన్వర్సేషన్ గురించి చాహెన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లయింగ్ యాంట్స్ గురించి పబ్లిక్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయకూడదని చాహెన్ అడుగుతుంది. జోంగిన్ రిప్లై ఇస్తూ ఇది హంటర్ అసోసియేషన్ ఆర్డర్ అని, ఫ్లయింగ్ యాంట్స్ గురించి పబ్లిక్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చాలా పానిక్ అయిపోతారని, అందుకే వాళ్ళు ఇప్పుడు వరీ కాకుండా నెక్స్ట్ జేజో ఐలాండ్ రైడ్ కోసం వాళ్ళ గిల్డ్ స్ట్రెంత్ ని బిల్డప్ చేసుకోవాలని జోంగిన్ చెప్తాడు. ఇంకా జిన్హో తన గిల్డ్ మాస్టర్ లైసెన్స్ తీసుకొని యోజిన్ గిల్డ్ ని తనకి హ్యాండ్ ఓవర్ చేయమని తన ఫాదర్ తో మాట్లాడడానికి వస్తాడు. జిన్హో 19 రైడ్స్ కంప్లీట్ చేయడంలో జిన్హో తనకి హెల్ప్ చేశాడని జిన్హో ఫాదర్ కి తెలుసు అనమాట. తను జిన్హో గురించి జిన్హోకి చెప్తూ జిన్హో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఇన్సిడెంట్ లో తను బ్రతికి బయటపడ్డాడని, ఇంకా రీసెంట్ గా జరిగిన రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో కూడా తన హంటర్స్ ని సేవ్ చేశాడని, ఇంకా జిన్హో
జిన్హోకి జిన్వో హెల్ప్ వల్లే గిల్డ్ మాస్టర్ లైసెన్స్ వచ్చింది కాబట్టి తనకి యోజిన్ గిల్డ్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలని జిన్హో ఫాదర్ అడుగుతాడు. ఇది విని జిన్హో రిప్లై ఇస్తూ జిన్వో తనకి హెల్ప్ చేసింది తను ఒప్పుకుంటున్నాడని, అయినా సరే తనకి యోజిన్ గిల్డ్ కావాలని, తన బ్రదర్ ఒక అవుట్ సైడర్ ని గిల్డ్ మాస్టర్ చేయాలని చూస్తున్నాడని, ఒక అవుట్ సైడర్ కి వాళ్ళ గిల్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ కంపెనీకి చాలా రిస్క్స్ ఉంటాయని, అందుకే తనే యోజిన్ గిల్డ్ కి గిల్డ్ మాస్టర్ అయితే బాగుంటుందని జిన్హో చెప్తాడు. జిన్హో కాన్ఫిడెన్స్ తన ఫాదర్ కి నచ్చి తన యోజిన్ గిల్డ్ ని జిన్హోకి హ్యాండ్ ఓవర్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ తను ఒక కండిషన్ పెడతాడు. రెడ్ గేట్ ఇన్సిడెంట్ తర్వాత వైట్ టైగర్ గిల్డ్ జిన్వోని రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తుందని, వాళ్ళు జిన్వోని రిక్రూట్ చేసుకునే లోపే జిన్వోని వాళ్ళ గిల్డ్ లోకి తెచ్చుకోమని జిన్హో ఫాదర్ చెప్తాడు. ఇది విని జిన్హోని తీసుకురావడానికి తను ట్రై చేస్తాడని జిన్హో చెప్తాడు. వైట్ టైగర్ గిల్డ్ మెంబర్స్ అయిన సాంగ్మిన్ ఇంకా హీజిన్ జిన్వోని రిక్రూట్ చేయడానికి జిన్వోని వెతుకుతూ ఉంటారు. ఇంకా జిన్వో డీమన్ సోల్స్ ని కలెక్ట్ చేస్తూ ఫ్లోర్స్ ని క్లియర్ చేస్తూ ఉంటాడు. జిన్వో స్కిల్ లెవెల్స్ కూడా ఈజీగా డెవలప్ అవుతూ ఉంటాయి. తను జిన్హాకి ప్రామిస్ చేసినట్టు 1 వీక్ లో ఈ డిమన్ క్యాసల్ ని క్లియర్ చేయాలని జిన్వో అనుకుంటాడు. కానీ తను 100th ఫ్లోర్ వెళ్లే వరకు తన దగ్గర ఉన్న ఫుడ్ మిగులుతుందో లేదో అని జిన్వో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జిన్వో 50th ఫ్లోర్ రీచ్ అవుతాడు. ఆ ఫ్లోర్ లో వల్కాన్ ఇంకా తన సోల్జర్స్ ఉంటారు. వల్కాన్ నేమ్ రెడ్ కలర్ లో షో అవుతుంది కాబట్టి వల్కాన్ తనకన్నా స్ట్రాంగ్ అని జిన్వోకి అర్థమవుతుంది. ఇంకా జిన్వో షాడో ఆర్మీని సమన్ చేసి వల్కాన్ సోల్జర్స్ ని క్లియర్ చేయమని జిన్వో కమాండ్ ఇస్తాడు. షాడో ఆర్మీ వల్కాన్ సోల్జర్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జిన్వో 50th ఫ్లోర్ రీచ్ అయ్యే వరకు తన లెవెల్స్ ఇంకా స్టాట్స్ ఇంక్రీజ్ అయి ఉంటాయి. తన ఇంటెలిజెన్స్ స్టాట్ కూడా ఇంక్రీజ్ అవడంతో షాడో ఆర్మీ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా తన మానా పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటాయి కాబట్టి తను ఎక్కువ షాడో సోల్జర్స్ ని సమన్ చేయగలుగుతున్నాడు. వల్కన్ ఎందుకు ఫైట్ చేయట్లేదని జిన్వో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వల్కన్ లేచి షాడో ఆర్మీ మీద అటాక్ చేస్తాడు. ఇది చూసి జిన్వో ఫ్రస్ట్రేట్ అయ్యి వల్కన్ ని పంచ్ చేస్తాడు. వల్కన్ బిల్డింగ్స్ పగలగొట్టుకుంటూ చాలా దూరం వెళ్లి పడతాడు. ఒక పంచ్ తోనే వల్కన్ ఇంత దూరం పడ్డం చూసి జిన్వో షాక్ అవుతాడు. వల్కన్ అటాక్ నుంచి రికవర్ అయ్యి వ్రాత్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. ఈ స్కిల్ యూజ్ చేయగానే వల్కన్ ఫుల్ రేజ్ మోడ్ లో ఉంటాడు. ఇంకా తన స్టాట్స్ 50% ఇంక్రీజ్ అయ్యి తనకి లెస్ పెయిన్ ఫీల్ అవుతుంది. వల్కన్ స్పీడ్ గా జిన్వో వైపు వస్తూ ఉంటాడు. ఇది చూసి జిన్వో ఐరన్ ని పిలుస్తాడు. జిన్వో తన్ని పిలవడం విని ఐరన్ తన షీల్డ్ ని జిన్వోకి పాస్ చేస్తాడు. ఇంకా వల్కన్ జిన్వో దగ్గరకు వచ్చి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షీల్డ్ హెల్ప్ వల్ల జిన్వో వల్కన్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. వల్కన్ కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. జిన్వో ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ని చూసి షీల్డ్ ని వల్కన్ వైపు విసిరి వెనక నుండి వల్కన్ మీద అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ వల్కన్ జిన్వో మూవ్మెంట్స్ ని యాంటిసిపేట్ చేసి జిన్వో మీద అటాక్ చేస్తాడు. ఇది చూసి జిన్వో రూలర్ అథారిటీ స్కిల్ ని యూజ్ చేసి వల్కన్ అటాక్ ని డాచ్ చేస్తాడు. వల్కన్ మూవ్మెంట్స్ ని ఎలాగైనా ఆపాలని జిన్వో ప్లాన్ చేస్తాడు. అప్పుడే తనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇంకా జిన్వో ఆ బిల్డింగ్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. వల్కన్ కూడా స్పీడ్ గా జిన్వోని చేస్ చేస్తూ ఉంటాడు. ఇంకా జిన్వో స్ప్రింట్ స్కిల్ ని యూజ్ చేసి బిల్డింగ్ పైకి పరిగెడతాడు. వల్కన్ ఫుల్ స్పీడ్ లో వెళ్లి ఆ బిల్డింగ్ తో క్రాష్ అవుతాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకొని జిన్వో పైనుంచి వల్కన్ మీద అటాక్ చేసి వల్కన్ ని చంపేస్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం యుఎస్ హంటర్ అసోసియేషన్ లో ఇల్హోన్ ని చూస్తాం. తనతో మాట్లాడడానికి దోంగ్సో వస్తాడు. ఇల్హోన్ ఒక మాస్టర్ అని దోంగ్సో అనుకుంటూ ఉండడంతో తన మీద నమ్మకం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని ఇల్హోన్ చెప్తాడు. ఇంకా ఇల్హోన్ దోంగ్సోకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. గేట్స్ ఇంకా మాస్టర్స్ గురించి హ్యూమన్స్ కి ఎంతవరకు తెలుసని ఇల్హోన్ అడుగుతాడు. ఇది విని దోంగ్సో కన్ఫ్యూజ్ అవుతాడు. ఇల్హోన్ కంటిన్యూ చేస్తూ డంజన్స్, గేట్స్ ఇంకా మాస్టర్స్ ఇవే కాకుండా వీళ్ళకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని, ఒక గ్రేటెస్ట్ డిజాస్టర్ తొందరలో రాబోతుందని, ఆ డిజాస్టర్ ని జరగకుండా ఆపడం తన గోల్ అని ఇల్హోన్ చెప్తాడు. ఇది విని దోంగ్సు ఈ వరల్డ్ లో చాలా మంది హంటర్స్ ఉన్నారని, వాళ్ళు ఏ డిజాస్టర్ నైనా ఈజీగా ఆపేస్తారని దోంగ్సు చెప్తాడు. ఇది విని ఇల్హోన్ ఆ డిజాస్టర్ లో ఉండే పవర్ ముందు ఏ నెంబర్స్ పనికి రావని, ఆ పవర్ ఈ హంటర్స్ ని చంపేసి వాళ్ళని యూజ్ చేసుకుంటాయని, దోంగ్సు కూడా కొద్దిగా స్ట్రాంగ్ కాబట్టి తనకి ఇలాంటి విషయాల గురించి తెలిసి ఉండాలి కదా అని ఇల్హోన్ చెప్తాడు. ఇల్హోన్ తన స్ట్రెంత్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని దోంగ్సు ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకా దోంగ్సు ఇల్హోన్ ఫైల్ ని చూస్తాడు. ఇల్హోన్ కి ఒక వైఫ్ ఇంకా 2 పిల్లలు ఉన్నారని, ఇంకా సుంగ్ జిన్వో ఇల్హోన్ కొడుకని దోంగ్సుకు అర్థమవుతుంది. తను దీని గురించి కన్ఫర్మ్ చేసుకోవడానికి తన కొడుకు పేరేంటని దోంగ్సు ఇల్హోన్ అడుగుతాడు. ఇది విని ఇల్హోన్ రిప్లై ఇస్తూ సుంగ్ జిన్వో అని చెప్తాడు. ఇది వినగానే దోంగ్సు ఇల్హోన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. తను సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఇల్హోన్ అడుగుతాడు. దోంగ్సు రిప్లై ఇస్తూ తన కొడుకు జిన్వో ఎప్పుడో చనిపోయాడని, ఏదైనా ఉంటే ఆఫ్టర్ లైఫ్ లో వెళ్లి తన కొడుకుతో మాట్లాడుకోమని దోంగ్సు చెప్తాడు. ఇది విని ఇల్హోన్ కి కోపం వచ్చి తన దోంగ్సు మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే కొన్ని సెకండ్స్ లోనే ఇల్హోన్ దోంగ్సుని ఓడించేస్తాడు. అటాక్ జరిగిన ప్లేస్ ని చూసి యుఎస్ హంటర్ అసోసియేషన్ మెంబర్స్ చాలా షాక్ లో ఉంటారు. ఎస్ ర్యాంక్ హంటర్స్ మధ్య ఫైట్ జరిగితే ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఈ ఫైట్ ఒక ఇన్స్టెంట్ లో జరిగింది కాబట్టి ఆ ఏరియాలో అంతగా డ్యామేజ్ కాలేదని వీళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా జిన్వో
75th ఫ్లోర్ కి రీచ్ అవుతాడు. ఆ ఫ్లోర్ లో గైడ్ ఆఫ్ ది సోల్స్ మీటస్ ఉంటాడు. షాడో ఆర్మీ ఈజీగా మీటస్ సోల్జర్స్ ని ఓడించేస్తుంది. ఇంకా జిన్వు కూడా మీటస్ ని ఈజీగా చంపేస్తాడు. జిన్వు దగ్గర సప్లైస్ అయిపోయాయి కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవడానికి జిన్వు డిసైడ్ అవుతాడు. 50th ఫ్లోర్ లో వల్కెన్ ని చంపేసిన తర్వాత జిన్వుకి డీమన్ మోనాక్స్ ఇయరింగ్ దొరికింది. ఇంకెప్పుడు మీటస్ ని చంపేసిన తర్వాత డీమన్ మోనాక్స్ నెక్లెస్ దొరికింది. ఇంకా థర్డ్ సెట్ పీస్ 100th ఫ్లోర్ లో దొరుకుతుంది. 10,000 డీమన్ సోల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత జిన్వుకి క్వెస్ట్ రివార్డ్స్ దొరుకుతాయి. ఫస్ట్ రివార్డ్ లో జిన్వుకి ఆర్బ్ ఆఫ్ ఎవరేజ్ దొరుకుతుంది. మ్యాజిక్ యూజర్స్ ఈ ఆర్బ్ ని యూజ్ చేస్తే వాళ్ళ మ్యాజిక్ పవర్స్ డబల్ అయిపోతాయి. సెకండ్ రివార్డ్ లో జిన్వు ర్యాండమ్ కట్స్ లూట్ బాక్స్ ని చూస్ చేసుకుంటాడు. దీంట్లో తనకి ఒక కీ దొరుకుతుంది. ఈ కీ గురించి ఇన్ఫర్మేషన్ కోసం జిన్వు 100 లెవెల్ క్రాస్ చేయాలన్నమాట. థర్డ్ రివార్డ్ లో ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ని ఎలా తయారు చేయాలనే దాని గురించి క్రాఫ్టింగ్ మెథడ్ దొరుకుతుంది. ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ని తయారు చేయడం కోసం 3 ఐటమ్స్ కావాలి. ఫస్ట్ 2 ఐటమ్స్ ఆల్రెడీ జిన్వుకి దొరికేశాయి. ఫస్ట్ ఐటమ్ వల్కెన్ ని చంపేసిన తర్వాత వరల్డ్ ట్రీ ఫ్రేగ్మెంట్ దొరికింది. సెకండ్ ఐటమ్ మీటస్ ని చంపేసిన తర్వాత ఎకో ఫారెస్ట్ వాటర్ దొరికింది. లాస్ట్ థర్డ్ ఐటమ్ 100th ఫ్లోర్ లో ఉన్న డీమన్ క్యాసల్ ఫైనల్ బాస్ ని ఓడించేస్తే దొరుకుతుంది. తను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా 100th ఫ్లోర్ కి రీచ్ అవుతాడని జిన్వు చెప్తాడు. ఇంకెక్కడితో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.